ఒక రాక్షసిగా పేరు పెట్టుకోవాలేమో మమతా బెనర్జీకి. పరమ నీచురాలు, పరమ నికృష్టురాలు, దేశద్రోహి. ఈ దేశంలోకి బంగ్లాదేశీయులొస్తే ఈ దేశానికి ప్రమాదకరమని తెలిసినా సరే, తన ఓట్ల కోసం నిస్సిగ్గుగా సమర్థించుకొస్తున్నటువంటి ఆవిడ్ని మహానాయకురాలనేవాళ్ళు అంతకంటే అజ్ఞానులు. వాళ్ళ కొంపల్లోకి బంగ్లాదేశ్ వాళ్ళని, వాళ్ళ కొంపల్లోకి రోహింగ్యాలని తీసుకొచ్చి పెట్టిన రోజున, వాళ్ళ కొంపల మీద వాళ్ళు దాడులు చేసిన రోజున, వాళ్ళ కొంపల్లో వాళ్ళు కుంపట్లు పెట్టిన రోజున తెలుస్తుంది ఆ నష్టమేంటో, కష్టమేంటో. చూసి చూడనట్టు పోయిన పాపానికి భారతదేశం సుదీర్ఘకాలం పాటు ఫేస్ చేసినటువంటి నరకం, కష్టం, తరతరాలు నాశనమైనటువంటి బాధలు తెలిసి కూడా ఇప్పుడు అదేదో అతి సెక్యులరిజంతో దానికి సమర్థిస్తున్నటువంటి దుర్మార్గుల సాక్షిగా మమతా బెనర్జీ మళ్ళీ రెచ్చిపోయింది. బిఎల్ఓలని ఒత్తిడి చేశారట ఆత్మహత్యలు చేసుకోవడానికి. ఎవరు ఒత్తిడి చేశారు? తృణమూల్ కాంగ్రెస్ వాళ్ళు ఒత్తిడి చేశారు. ఎందుకు? బంగ్లాదేశీ వాళ్ళని కూడా భారతీయులని చెప్పి చూపించమంటే అందుకు అంగీకరించినటువంటి బిఎల్ఓలని ఒత్తిడి చేసిన తృణమూల్ వాళ్ళు అయితే ఆ నెపాన్ని ఎన్నికల సంఘం తద్వారా మోడీ తద్వారా బీజేపీ మీదకి తోసేయడానికి ఒక మీటింగే పెట్టి బిఎల్ఓల మీటింగ్లో ఆత్మహత్యలు చేసుకున్నారు ఒత్తిళ్ళంటూ కారు కోత కూసిందనమాట. అంటే పాకిస్తానోడు దేశభక్తి గురించి, పాకిస్తానోడు హిందుత్వ గురించి మాట్లాడితే ఎట్లా ఉంటుందో అట్లా ఉంటుంది ఆవిడ మాట్లాడితే.